సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారు ముందస్తు బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నారు అనే హెడ్డింగ్ చూసి చంద్రబాబు నాయుడు గారు ఏంది ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకోవడం ఏంది ఏంటబ్బా విషయం అంటే 2023లో ఈసారి అప్పుడు అరెస్ట్ అయినప్పుడు ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ అని చెప్పి అందులో కూడా కేసు ఫైల్ అయితే ఆ ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కావాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అప్పుడు. ఇప్పుడు తాజాగా ఆ పిటిషన్ని ఉపసంహరించుకుంటూ వాళ్ళ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్జీ, జస్టిస్ విపుల్ ఎం పంచోలితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు అప్పీల్కి వెళ్తే వాళ్ళు అనుమతించారు. యాక్చువల్గా కింది కోర్టులో అంటే హైకోర్టులో ఆల్రెడీ ఆయనకి ఈ విషయంలో బెయిల్ మంజూరైంది అని, ఇక ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ నిరర్ధకం అయిపోయింది అని, కాబట్టి దీన్ని ఉపసంహరించుకుంటాం అనుమతి ఇవ్వండి అని చెప్పి అడిగారట. దానికి సుప్రీంకోర్టు అనుమతించిందట. అనేది అంతా ప్రాసెస్ చూడండి. ఇప్పుడే 23లో ముందస్తు బెయిల్ పిటిషన్ ఇస్తే 26 వరకు సుప్రీంకోర్టు అది అట్లే పెండింగ్లోనే ఉందా? ఎందుకు ఇటువంటివన్నీ న్యాయ వ్యవస్థకు అంటే మరింత భారం, ప్రెజర్ కదా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం అయిపోయింది, తన మీద పెట్టినన్ని కేసులన్నీ తనే కొట్టేసుకోవడం అయిపోయింది, వాటిని కింది కోర్టులో ఆమోదించడం అయిపోయింది. ఇంత అయిపోయినా సుప్రీంకోర్టులో మళ్ళీ ముందస్తు బెయిల్ పిటిషన్కి యాక్టివ్గానే ఉందా ఇన్ని రోజులు? తాజాగా దాన్ని ఉపసంహరించుకుంటూ సిద్ధార్థ్ లూత్రా అప్పీల్ చేసి ఇప్పుడు అనుమతించారా? అయినా ఇన్ని రోజులు వాళ్ళు ఎందుకు అనుమతించలే? అంటే ఇన్ని రోజులు వీళ్ళు ఎందుకు అప్పీల్ చేయలే? అనవసరమైన ఏదో పేరుకుపోతున్నాయి కదా న్యాయస్థానాల్లో. ఎప్పుడో కొట్టేసుకున్నారు కదండి. చంద్రబాబు నాయుడు గారు తన మీద కేసులు తానే ఎప్పుడో కొట్టేయించుకున్నారు కదా అధికారంలోకి వచ్చిన తర్వాత. న్యాయస్థానాల్లో కానీ అవన్నీ అఫీషియల్గానే ఓకే అయిపోయినాయి కదా. మరి ఇంకా దీన్ని సుప్రీంకోర్టు ఎందుకు పెండింగ్లో పెట్టారు? సరేలేండి, ఇప్పటికైనా అది ఉపసంహరించేసుకున్నారు, న్యాయస్థానం కూడా అంగీకరించింది. సుప్రీంకోర్టు మీద ఉన్న ప్రెజర్లో ఒక కేసు ప్రెజర్ అయినా తగ్గి ఉంటుంది.